హుండా i20 కార్ సిగ్నల్లో నేషనల్ క్యాపిటల్లో 6:52 నిమిషాలకి నిన్న పేలింది ఢిల్లీలో. దాని ఇంపాక్ట్ ఎంత పెద్దదిగా ఉందో చెప్తాను. చుట్టూ 22 కార్లు ఎఫెక్ట్ అయ్యాయి. 24 మంది, అందులో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో తెలియదు. ఇంకా ఎక్కువ మంది పెరిగే అవకాశం అయితే ఉంది. అంతేందుకు 200 మీటర్ల దూరంలో ఉన్న సిగ్నల్ ఒకటి, నేతాజీ సుభాష్ మార్గ్ దాని పేరు, అక్కడ దాకా ఎఫెక్ట్ అయింది. ఈ కారు పేలిన తర్వాత దాదాపు 300 మీటర్ల దూరం వెళ్ళి దాని డోర్ పడింది. నిన్న సాయంత్రం ఢిల్లీలో అసలు ఏం జరిగింది? ఈరోజు ముంబైని హై అలర్ట్ ఎందుకు పెట్టారు? ఉత్తరప్రదేశ్, కోల్కతా లాంటి స్టేట్లలో హై అలర్ట్ని ఎందుకు కొనసాగిస్తున్నారు? ఢిల్లీలో అసలు వెహికల్స్ని ఎందుకు రానివ్వడం లేదు? రేపు మధ్యాహ్నం వరకు మెట్రో స్టేషన్స్ పనిచేయవు. ఇప్పుడున్న ప్రజెంట్ పరిస్థితుల్లో అయితే భారతీయుడు అయితే నిజంగా ఫీల్ అవుతాడు. మనం చేసుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా మన క్యాపిటల్లోకి వచ్చి అల్లర్లు సృష్టిస్తూ, భయపెడుతూ, బాంబులు పెడుతూ, మనుషుల్ని చంపుతూ వెళ్తున్నాడు. కాబట్టి వాళ్ళకి ఏం చెయ్యాలి, వాళ్ళకి తగ్గ రిప్లై అయితే మనం ఇవ్వాలి. అసలు ఎందుకు బాంబు పెట్టారు, దేనికోసం, ఏం వస్తుంది, ఈ పాకిస్తాన్ వాళ్ళు పెట్టారా లేకపోతే ఇంకెవరైనా పరోక్షంగా చేయిస్తున్నారా? ఇవన్నీ తెలియడం కోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియోలో అయితే చాలా డెప్త్గా ఉంటుంది, చూడండి. హుండా i20 కారు ఒకటి సిగ్నల్లో నేషనల్ క్యాపిటల్లో 6:52 నిమిషాలకి పేలింది ఢిల్లీలో. దాని ఇంపాక్ట్ ఎంత పెద్దదో మీకు చెప్తాను. చుట్టూ ఉండే 22 కార్లు అయితే దగ్ధమయ్యాయి. 24 మంది ప్రాణాలు అయితే ఇంకా ఉన్నాయో లేదో తెలియదు. ఇంకా కౌంట్ పెరిగే అవకాశం అయితే ఉంది. అంతేందుకు 200 మీటర్ల దూరంలో ఉన్న ఒక సిగ్నల్ పాయింట్, ఆ సిగ్నల్ పాయింట్ పేరు వచ్చి సుభాష్ మార్గ్. అక్కడ దాకా ఈ బాంబు పేలిన తీవ్రత అయితే కనిపించింది. ఈ కార్ డోర్ పేలిన తర్వాత 300 మీటర్లు దూరంలో అయితే వెళ్ళి ఈ డోర్ అయితే పడింది. దాని తీవ్రత ఎంతగా ఉందో మీరే ఆలోచించండి. నిన్న సాయంత్రం ఢిల్లీలో అసలు ఏం జరిగింది? ఈరోజు ముంబైని హై అలర్ట్ ఎందుకు పెట్టారు? పక్కనే ఉన్న బీహార్, కోల్కతా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలని హై అలర్ట్గా ఎందుకు ప్రకటించింది? ఢిల్లీకి వస్తున్న ప్రతి హెవీ వెహికల్ ఎందుకు ఆపేస్తున్నారు? మెట్రో స్టేషన్లు రేపు మధ్యాహ్నం దాకా ఎందుకు పనిచేయవు? భారతీయులుగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఒక దిగ్భ్రాంతికి గురయ్యారు. ఎందుకంటే ఏం జరుగుతుందో తెలియదు. బయటికి వెళ్తే బాంబు పేలుళ్ళు మామూలుగా లేదు. ఎందుకు ప్రాణాలు కోల్పోతున్నామో కూడా తెలియని పరిస్థితుల్లో అయితే మనమైతే ఉన్నాం. మన పని మనం చేసుకుంటున్నా కూడా మన క్యాపిటల్లోకి చొరబడి అల్లర్లు సృష్టిస్తూ, రెచ్చగొడుతూ, బాంబులు పెడుతూ మనుషుల ప్రాణాలు తీస్తున్నారు. ఫోరెన్సిక్ టీం వచ్చి మొత్తం అక్కడ బూడిదైపోయిన ప్రదర్శన కూడా పరిశీలించి ఎలాగైనా దీన్ని కనిపెట్టాలి అని వాళ్ళైతే ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు. ఈ బాంబు పేలిన తర్వాత ప్రతి ఒక్కరికి స్ట్రైక్ అయ్యేది, ఢిల్లీలో పేలిన బాంబు ఫరీదాబాద్కి మధ్యన సంబంధం ఏమైనా ఉందా? ఇక్కడ నేను మాట్లాడే ప్రతి మాట కూడా అఫీషియల్ సోర్స్ నుండి వచ్చిన మాటే నేను చెప్తున్నాను. ఎన్ఐఏ కానీ, ఎన్ఎఫ్ఎస్ఎల్ కానీ, ఢిల్లీ స్పెషల్ పోలీసులు కానీ, హర్యానా పోలీసులు కానీ మొత్తం అంతా యాక్టివ్ అయ్యి అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, ఈ క్లూ అంతా రాబట్టడానికి చాలా అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మన హోమ్ మినిస్టర్ గారు నుంచి అమిత్ షా గారు ఒక్క ప్లేస్ నుండి కాదు 3 ప్లేసుల నుండి అయితే స్టేట్మెంట్ అయితే పాస్ చేశారు. అదేంటో చెప్తా వినండి. అమిత్ షా గారు అయితే 3 ప్రెస్ మీట్లు అయితే ఇచ్చారు. 1 హోమ్ మినిస్ట్రీ నుండి, 2 ఎన్ఐజా హాస్పిటల్ నుండి, 3 ఘటనా స్థలానికి వెళ్ళి అక్కడ నుండి అయితే ప్రెస్ మీట్ అయితే ఇచ్చారు. ఏం చెప్పారు? i20 కార్ ఒకటి ఉంది కదా, అది ఫరీదాబాద్కు సంబంధించిందని అక్కడ ఓనర్ దగ్గరికి వెళ్ళి డిటైన్ చేసి క్వశ్చన్స్ అడిగితే కొన్ని నిజాలు అయితే వచ్చాయని చెప్తున్నారు. ఫరీదాబాద్ అదే రోజు కొన్ని గంటల క్రితం ఈ లొకేషన్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఒక రెంటెడ్ హౌస్ని పోలీసులు సెర్చ్ చేయగా అక్కడ 12 సూట్ కేసుల అమ్మోనియం నైట్రేట్, AK-47, రష్యన్ మేడ్ గన్స్ ఇలాంటివి దొరికాయి. అది ఎవరి దగ్గర అనుకుంటున్నారు? అది కూడా డాక్టర్ల దగ్గర. తెల్లకోట వేసుకుని వాళ్ళు ఏం చేస్తున్నారు? అది కూడా ఫరీదాబాద్ నుండి వచ్చి వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? ఢిల్లీలో ఏం చేస్తున్నారు? అది హర్యానా పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేశారు. ఢిల్లీ అవుట్స్కట్స్లోకి అయితే ఫరీదాబాద్ అయితే వస్తుంది. హర్యానా పోలీసులు అయితే ఈ కేసును అయితే ట్యాకప్ చేశారు. చాలా పెద్ద క్రాక్ డౌన్ అయితే నడుస్తుంది. అసలు ఏం జరుగుతుందో ఈరోజు అయితే టాపిక్ అయితే మాట్లాడదాం మనం. హర్యానాలో జరిగిన క్రాక్ డౌన్ ఏంటి? ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ దగ్గర ఏం జరిగింది? అసలు ఈ రెండింటికి సంబంధం ఉందో లేదో సమయం అయితే మనకు సమాధానం అయితే చెప్తుంది. ఇది నిన్న జరిగింది ఈ ఘటన జరిగిన కొన్ని నిమిషాలకే మొత్తం టీవీల్లో, వార్తల్లో అంతా వచ్చేసింది. ఇలా స్ప్రెడ్ చేయడం చాలా వరకు కూడా కరెక్ట్ కాదు. టైం అయితే తీసుకోవాలి. అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఇవన్నీ తెలియకుండానే ఇష్టం వచ్చినట్టు చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఇవాళ మనందరం కూడా భారతదేశం కోసం నిలబడాలి, నేషనల్ డ్యూటీ అయితే చేయాలి. ఎందుకంటే అసలు మన చుట్టుపక్కల అసలు ఏం జరుగుతుంది తెలియకుండానే మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా మనం గమనిస్తూ బతకాలి. అసలు మన పక్కన ఏమవుతుందో మనకు తెలియకపోతే, మన చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల గురించి తెలుసుకోకపోతే మనం ఏం సాధించినట్టు. ఇప్పటిదాకా అధికారికంగా కొన్ని విషయాలు అయితే బయటకైతే రాలేదు. ఆ వచ్చిన తర్వాత దాని మీద కూడా అయితే వీడియో అయితే నేనైతే చేస్తాను. మన వీడియోని కొంచెం ఫాలో చేయాలంటే కిందైతే సబ్స్క్రైబ్ బటన్ అయితే ఫాలో చేయండి. విషయం అయితే తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఢిల్లీ వచ్చి అసలు నేషనల్కి మెయిన్ క్యాపిటల్. ఈ మెయిన్ క్యాపిటల్లో చాలామంది అయితే ఉంటారు.
రెడ్ ఫోర్ట్ దగ్గర అయితే నేతాజీ సుభాష్ మార్గ్ అనే ఒక సిగ్నల్ పాయింట్ దగ్గర ఈ I-20 కార్ అయితే వెళ్తున్నప్పుడు అందులో 3 ప్యాసింజర్స్ అయితే ఉన్నారు. వెళ్ళాల్సిన సిగ్నల్ పడిన తర్వాత వెళ్ళాల్సిన స్పీడ్ కన్నా చాలా స్లోగా వెళ్తూ అక్కడ ఆ టైంకి ఏంటి చాలామంది ఉద్యోగస్తులు, స్కూల్ పిల్లలు, మొత్తం క్రౌడ్ అంతా కూడా ఆ ఏరియాలోనే ఉంటుంది. ఇది కావాలని చేశారా అలా తెలియక జరిగిందో తెలియదు, కానీ బాంబు అయితే పేలింది. బాంబు పేలిన తర్వాత దాని ఇంపాక్ట్ ఎంత ఉందంటే దాదాపు 300 మీటర్ల దూరం వరకు 24 కార్లు అయితే స్మాష్ అయ్యాయి. 8 మంది నుండి స్టార్ట్ అయ్యి ప్రజెంట్ అయితే 13 అంటున్నారు. ఇంకా నెంబర్ అయితే పెరుగుతూనే ఉంది, కానీ తగ్గే అవకాశం అయితే లేదు. అలా ఉంది పరిస్థితి. ఇప్పుడు బాంబు పేలిన తర్వాత నెక్స్ట్ 15-20 మినిట్స్ వరకు ఆ పేలుడు పదార్థం కాలుతూ ఉండడం వలన పూర్తిగా స్మాష్ అవుట్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని కనిపెట్టాలంటే ఎక్స్పర్ట్లు అయితే ఉండాలి. ఎంత ఎక్స్పర్ట్లు ఉన్నా కూడా అది బూడిద శిక్కలాలు అయితే అయిపోయింది. మన వాళ్ళు అయితే ఫోరెన్సిక్ వాళ్ళు అయితే చాలా వరకు అయితే ట్రై చేస్తున్నారు. అసలు ఏంటి, ఏ పదార్థం వాడారు, ఏ బాంబును వాడారు అని తెలుసుకోవడానికి. 6:52 అయితే ఈ ప్రమాదం అయితే జరిగింది. 10 నిమిషాల్లో మొత్తం ఢిల్లీ పోలీసులు, ఫైర్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్, NIA మొత్తం టీం అంతా కూడా అక్కడికైతే సంఘటన స్థలానికి అయితే వచ్చారు. కానీ ఫస్ట్ అయితే CNG సిలిండర్ పేలడం వల్ల ఇంపాక్ట్ ఎంత జరిగిందని చెప్పేసి చాలామంది అనుకున్నారు. కానీ అది రాంగ్ అని ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. అసలు ఈ పేలుడు ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఇవన్నీ కూడా వెలికి తీయడానికి నా బాధ్యత అంటున్నారు అమిత్ షా గారు. మొత్తం అంతా క్లారిఫై ఇస్తానంటున్నారు. ఫరీదాబాద్ కొన్ని గంటల ముందు అయితే కొన్ని ఆయుధాలు అయితే అక్కడైతే మనకైతే దొరికాయి. అక్కడ నుండి ఇక్కడికి ఏమైనా సంబంధం ఉందా ఇవన్నీ తెలుసుకోవడానికి చాలా అయితే ట్రై చేస్తున్నారు. ఈ విషయం గురించి అయితే నాకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు, కానీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. పహల్గామ్ దాడి ఏప్రిల్ 22 అయితే జరిగిందనే విషయం అందరికీ తెలుసు. ఆ దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ మనం మొదలుపెట్టిన తర్వాత చాలా మంది అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత అండర్ గ్రౌండ్లోకి అయితే వెళ్ళిపోయారు. ఎవరు కూడా బయటికి రాలేదు. కానీ సడన్గా అక్టోబర్ 16-17 ఈ ప్రాంతంలో అయితే కొన్ని పోస్టర్స్ అయితే రిలీజ్ అయ్యి కనిపించి మోడీ గారు ముందే చెప్పారు. ఉగ్రవాద మూమెంట్స్ కూడా యాక్ట్ ఆఫ్ వార్ కింద తీసుకుంటామని ముందే చెప్పేశారు. ఈ జైషే మహమ్మద్ పోస్టర్లు ఢిల్లీలో కనిపించడం అయితే మొదలయ్యి మన పోలీసులు అయితే ఎలక్ట్ అయ్యి అన్ని కెమెరా సర్వేలైన్లు సెర్చ్ చేసి అసలు ఏం జరుగుతుంది 12 సూట్ కేసులు అమ్మోనియం నైట్రేటు, రష్యన్ రైఫిల్స్, AK-47 ఇలా అయితే దొరికాయి ఒక డాక్టర్ దగ్గర. 12 సూట్ కేసులు అమ్మోనియం నైట్రేట్ అంటే 360 కిలోలు భారీగా అయితే తెచ్చైతే వీళ్ళు పెట్టుకున్నారు. నాకు తెలిసి వీళ్ళు భారీగా అయితే ప్లాన్ చేయడానికి చూస్తున్నారు. డాక్టర్ని పట్టుకొని గట్టిగా మాట్లాడితే ఇంకో 2 పేర్లు అయితే చెప్పాడు. అందులో ఒక లేడీ పేరు డాక్టర్ షహీర్, ఆవిడ పేరు అయితే చెప్పాడు. ఈ షహీర్ అనే వ్యక్తి కారులో అయితే ఈ గన్స్ అయితే దొరికాయి. ఇన్ఫ్యాక్ట్ ఫరీదాబాద్ కూడా ఢిల్లీ రీజన్లోకే వస్తుంది కాబట్టి ఢిల్లీ అంటారు దాన్ని కూడా. ఇప్పటిదాకా జనరల్ మైండ్ సెట్లో ఏదో ఉన్నది, కొంతమంది పేర్లు అయితే లేని వాళ్ళకి ఇంపాక్ట్ చేసుకొని ఉగ్రవాదులుగా మార్చడం, ఏదైనా టెర్రర్ విషయం వస్తే కానీ మనం క్లారిటీగా చెప్పుకోలేము. కానీ ఇంతవరకు జరిగింది ఏంటంటే మాత్రం చిన్న విషయం అయితే కాదు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మనకు దొరికిన క్లూస్ బట్టే మనం అయితే ముందుకైతే వెళ్ళాలి. మనం అప్రమత్తంగా ఉంటేనే అవతల వాళ్ళు వేసే అటాక్ని అయితే మనం కొంతవరకైనా ఆపగలం. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చేయాల్సిన విధ్వంసం అయితే స్టార్ట్ చేసేసారు. 12 సూట్ కేసులు అమ్మోనియం నైట్రేట్ అంటే తక్కువైతే కాదు. భారతదేశం మీద అయితే చాలా వరకు అయితే ప్లాన్ అయితే చేసినట్టు తెలుస్తుంది. వీళ్ళు వదిలింది చిన్న శాంపుల్ టేజర్ అయినా ఇంకా చాలా ఉందా అదైతే మనకైతే తెలియదు. అధికారం తెలిసిన విషయాన్ని మీతో అయితే నేనైతే క్లారిటీ అయితే పంచుకుంటాను. ఇప్పటికైతే భారతదేశం మొత్తం కూడా హై అలర్ట్ అయితే ప్రకటించేశారు. చాలా వరకు అయితే రైడ్స్ అయితే జరుగుతున్నాయి. ప్రతి స్టేషన్స్లోని, ఎయిర్పోర్ట్స్లోని అన్ని చోట్ల కూడా అయితే విస్తృతంగా చర్యలు అయితే చేపట్టి నైట్ నుండి అసలు ఖాళీ అయితే లేదు. క్లారిటీగా ఏదైనా విషయం వస్తే నేను ఖచ్చితంగా మళ్ళీ ఇంకో వీడియో అయితే చేసి పెడతాను. మన ప్రధాని మోదీ గారు ఇండిపెండెన్స్కి వచ్చి స్పీచ్ ఇచ్చేది ఎర్రకోట ఉండే. అయితే అందరి మైండ్లో వెలిగేది అయితే 3 క్వశ్చన్స్. అందులో కారులో పేలిన మెటీరియల్ ఏంటి, ఆ కారులో ఉన్న 3 వ్యక్తులు ఎవరు, అసలు వీళ్ళు మెయిన్ మోటివ్ ఏంటి, అధికారికంగా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా వస్తే మన ఛానల్లో అయితే నేనైతే అప్లోడ్ అయితే చేస్తాను. మన ఛానల్లో వీడియోస్ మీకు నచ్చుంటే కిందైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నెక్స్ట్ వీడియో కోసం.